చెంబు ద్వీపంలో పుణ్యభూమి అనే రాజ్యాన్ని పుణ్యభూపాలుడు అనే మహారాజు పరిపాలించేవాడు. వారికి వ్యాఖ్యాళి మీద మనసు పోయింది. మంత్రి గారితో కలిసి రాజసౌధం నుంచి బయటపడ్డారు. అహో మహామంత్రి, ఈ ప్రభాత కాలం ఎంత సౌందర్య విరాజితం! బాలబానుని లేలేత కిరణములచే ప్రకృతి కాంత సుస్నాత అయినట్లున్నది. నా కర్మరా బాబు. మా రాజ్యమునందలి ప్రజలు తెలతెలవారుచుండగనే దేశ నిర్మాణమునకు సమకట్టిపోవచున్నట్లున్నదే. వారు ఏవో సాధనములను చేతబట్టి పురోగమించుచున్నట్లున్నదే. ఇది మాకు ఎంత గర్వకారణము! వాళ్ళ చేతిలో ఉన్నది చెంబులయ్యా మగడా. ఏమి ఇది మహామాత్య? సరస్సు ఒడ్డున, కాలువ కట్టు పక్కన, రైలు కట్ట పొడుగున, ఎక్కడ చూస్తే అక్కడ, ఎక్కడ కాస్త ఖాళీ స్థలం కనబడితే అక్కడ తెలతెలవారుచుండగానే అహో ప్రజలు కాలకృత్యములు తీర్చుకొనుచున్నారు. ఇస్సీ, ఎంత జుగుప్సాకరం! అయ్యో, ప్రపంచంలో ఇంత వెనకబాటుదనం ఎక్కడైనా ఉంటుందా మహామంత్రి? చీకటి పెడితే మన పల్లెల్లో దృశ్యాలు మహాఘోరంగా ఉంటాయి. మనం సాధించిన అభివృద్ధికి ఇవి సజీవ చిహ్నాలు మహాప్రభు. కటకట వీరిక మారరా? వీరిని మార్చుడ ఎట్లా?